సంతోషించు, పరమానందము కలిగించు శుభ సమాచారాన్ని వినిపించడము. ఎవరు వినిపించారు దాన్ని? గాబ్రియేలు సన్మాసంలో మరియతల్లి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మరియతల్లికి సమాచారం నిజంగా చెప్పింది దేవుడు. గాబ్రియేలు సన్మాసంలో చెప్పారా? తండ్రి దేవుడు చెప్పారా? తండ్రి దేవుడు. గాబ్రియేల్ is an ambassador, a representative on behalf of God. He is not directly whatever is told, just he has come and delivered. That's all. అనుగ్రహ పరిపూర్ణులారా నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు. అంటే మీరు గమనించండి, వారు ఏ విధంగా ఎవరు ఎలా చూశారంటే, ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఆ రోజు జరిగితే ఈ రోజు జరుగుతుంది. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎంతో వెచ్చించి ప్రజా ధనం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, కంపెనీస్ కావచ్చు, దాన్ని నిలువలు చేయడం నిరుపయోగంతో మనుషులు ఎక్కువ కనపడుతుందని సత్యము గ్రహించడం అనేది, సత్యము పొందడం అనేది ఈ రోజు చాలా తక్కువగా చూస్తూ ఉన్నాం. ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కాదు, విశ్వాసంతో కూడినటువంటి. నువ్వు నమ్మువేవి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మినట్లయితే సమస్తము సాధ్యం. నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అది లోకంలో దేని వల్ల కాని కూడా అవుతుంది, సాధ్యం అవుతుంది. సహోదరి సహోదరు, ఈ గొర్రెల కాపలో చదువు లేక సమాజానికి బయటగా చీకట్లో పొలంలో మరి ఎవరు మరి లెక్కించలేదు ప్రజలుగా ఉన్న వారికి ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ శుభ సందేశం అనేది వాళ్ళు ఏం చేశారు? వెంటనే వారు కన్నారా చూస్తుంది, చెవులారా వెంటనే పిల్లలు పసులు రేపు రీచ్ కావాలి. మనం ఎంత జీవితం జీవించి, ఇంత సంపాదించి, ఇంత పేరు ప్రతిష్టలు గాంచి కూడా ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ హిమ్ ఆర్ నాట్ రీచ్ హిమ్ పక్కన పెడతాం. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ హిమ్, వాట్ అబౌట్ యువర్ లైఫ్? జస్ట్ ఇమాజిన్. వి ఆర్ సహోదరులారా, మనకి కావాల్సింది దిస్ నాట్ వి ఆర్ నాట్ పిల్గ్రిమ్స్ ఆన్ దిస్ యూత్. అసలు అందరూ తెలుసు, వి హావ్ కమ్, which means we have to go back. That's all. We have come, then we have to go back. ఎలా వచ్చామో అలా మనం పోవాల్సిందే. అది వాక్యమే కాదు, ఈ ప్రకృతి కూడా మంచిది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎవరెవరు ఎలా చూశారు? తండ్రి దేవుడు ఏమనుకున్నాడు? యేసు ప్రభువు ఏమనుకున్నాడు? ఇదిగో ఈ యొక్క అధికారులు ఏమనుకుంటున్నారు? ఇదిగో మరి ఏమి లేని అధికారులు లేని ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఏమనుకుంటున్నారు? ఎవరు దేవుడిని చేరగలిగారు? ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చెప్పండి, ఎవరు ప్రభువును అర్థం చేసుకోగలిగారు? ఎవరు ప్రభువుని చేరగలిగారు? మన జీవితంలో మనకి ఏం యాక్టివేషన్ అంతా కూడా ప్రభుత్వం చేరటమే కదా. అందుకే కదా చాలా మంది ధనవంతులు వారి యొక్క జీవితంలో అన్ని వదిలిపెట్టి, సకలం వదిలిపెట్టి, ఎందుకు లాస్ట్ స్టేజ్ వదిలిపెట్టి వాళ్ళు ఎందుకు అడవులకు వెళ్ళిపోయారు? ఎందుకు వాళ్ళు దేవుని ఎదుగుదలకు వెళ్ళిపోయారు? బికాస్ దే వాంట్ ఫైండ్ మీనింగ్ ఇన్ దేర్ లైఫ్. ఇఫ్ యు డోంట్ ఫైండ్ ఎనీ మీనింగ్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యు ఆర్ నాట్ డన్ సంథింగ్ జస్టిస్ టు యువర్ లైఫ్. We have to do justice to our life, for the body, for the spirit. మనం వినియోగించుకున్నట్లయినా మన జీవితాన్ని మనం న్యాయం చేయాలి. అదే we have to hand over to the one who has given you. That's how. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ పోయేందుకే మనం తయారైన అభ్యాసం సేవ ప్రాక్టికల్. It's a journey, onward journey. Our spiritual inward journey, that's onward journey. Two journeys are there. Inward journey, that is to examine ourselves, and the onward journey, that is to respond to every situation in our lives, whatever passes. మన జీవితంలో ఏదైనా ప్రతి పరిస్థితుల ద్వారా మనం దేవుడిని చూడటం, మనం పరిశీలించుకోవడం, ఇది మన చివరి కాలంలో మనకు వచ్చేసరికి మన సమయం తక్కువగా ఉంటుంది. దీనికి జ్ఞానం అవసరం లేదు, అధికారం అవసరం లేదు, పనులు అవసరం లేదు. గొర్రెల కాపరులు ఏ విధంగా వాళ్ళ యొక్క పశువుల పాత్రలోకి వచ్చి మన ప్రభుకి ఏం సమర్పించుంటారు? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజులో ఇంత సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక టెక్నాలజీ అంతా మనం చూసినట్లయితే దేవుని మీద విశ్వాసము కోల్పోతున్నారని చెప్పవచ్చు. They are replaced. The technology replacing the place of faith. That the vehicles, the transport is replaced. ఒకప్పుడు ఎటువంటి వాహనాలు లేకుండా నడుచుకుంటూ మరి ఎంత దూరం ప్రాంతం నుంచి వచ్చేవాడు. ఒకప్పుడు ఈ యొక్క టెక్నాలజీ లేనప్పుడు దేవుడితో గంటల నుంచి మాట్లాడేవాడు, ప్రార్థన చేసేవాడు. Today we are far away. They are just replacing an artificial life which doesn't give any meaning. The artificial powers, they don't smell, they look very nice but beautiful, but
కెనాట్ స్మెల్. ప్రియా సహోదరులారా, మనం ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మన యొక్క దృష్టిలో రియాలిటీ కనుక తీసుకొని రాలేక మన స్థితిలో మనం ఎప్పుడో నమ్మకంతో మూఢనమ్మకంతో సాంప్రదాయాలతో ఉంటే మన దేవునికి దూరం అయిపోతుంటాం, దారి తప్పిన వారం అయిపోతుంటాం. దారి తప్పకుండా ఉండాలంటే ఆ నక్షత్రం అనేది పంచభూతాలు పంచభూతాలనే ప్రభు నీకు చూపిస్తూ ఉంటాడు. మనం తప్పు చేసిన సృష్టి ప్రకృతి ధర్మం ఎప్పుడు ధర్మం తప్పిపోదు. కాబట్టి ప్రభువుని చేరాలంటే త్రూ ద స్టార్, దట్ ఇస్ ఫైవ్ వింగ్స్, పంచభూతాల ద్వారా ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఫైనల్లీ అవర్ ఎయిమ్ అండ్ డెస్టినేషన్ టు రీచ్ హిమ్. దేవుడు మనందరం కూడా ఈ లోకంలో తను తాను శరీరాన్ని రక్త మాంసంతో మనం చూడటానికి ఏదో ఆయన అనుభవించడానికి మన తరపున వచ్చాడు, మన కోసం వచ్చాడు, మనకు కనిపించడానికి వచ్చాడు. కెన్ టచ్ హిమ్, కెన్ ఫీల్ హిమ్, కెన్ ఎక్స్పీరియన్స్ హిమ్. నాకు ఈ వేవ్ స్టేట్మెంట్స్ ప్రాక్టికల్ గా మనం ప్రభు చూడవచ్చు. దేవుని కుటుంబం మానవ కుటుంబం దైవ కుటుంబంలోకి చేర్చుకున్నట్టే ప్రభు ఈ లోకానికి రాగలిగా వచ్చాడు. ప్రభు మనందరూ కూడా తన ప్రియకుమారుని ఎంతగానో ప్రేమించాడని ఈ యొక్క క్రిస్మస్ అనేది పేదవాళ్ళు, చీకట్లో ఉన్నవాళ్ళు, అనిచి వేయబడిన వాళ్ళు, అనాథులు, అబాండన్ పీపుల్, ఆర్ఫన్స్, వీళ్ళందరూ కూడా క్రిస్మస్ చూడాలి. వారి జీవితంలో సందేశం ప్రేమ సందేశం కాదు, వాళ్ళకి అందాలి, ప్రేమించబడాలి, రోజు వేయబడిన వాళ్ళు దగ్గర తీయబడాలి. అది వారికి క్రిస్మస్. చీకట్లో ఉన్న వారికి వెలుగు కలగాలి, అది వారికి క్రిస్మస్. దేవుడు వీరందరూ కూడా మన ద్వారా వారందరూ కూడా ప్రభు చూసి ప్రభు యొక్క పండుగలో వారిని వారికి దయచేసి ప్రత్యేకంగా ఈ దివ్య వెలుగులో ప్రార్థించుకుందాం. ఆమేన్. అందరూ